గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే విడుదల చేసిన 7,000 కోట్ల రూపాయలను ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా పేరిట ఇస్తున్నారని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ అన్నారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రంలో వినోద్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం కార్నర్ సమావేశంలో మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తిని 20,000 మెగావాట్ల సామర్థ్యానికి పెంచామని, కానీ ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం చేతగాక కరెంటు ఇవ్వలేకపోతుందన్నారు. తన హయాంలో 1,000 కోట్ల రూపాయల నిధులు తీసుకువచ్చి కరీంనగర్ పార్లమెంటు అభివృద్ధికి కృషి చేశారని, మరోసారి కారు గుర్తుపై ఓటేసి తనను ఎంపీగా గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. బొగ్గుతోని నీళ్లు గోదావరితో కరెంటు తయారైతుంది. 20,000 మెగావాట్లు కరెంటు ఉన్నది. ఇలా తెలంగాణలో కరెంటు ఉన్నది, చాతగాక ఇవ్వలేకపోతున్నారు. 7,000 కోట్ల రూపాయలు అప్పచెప్పినాం రేవంత్ రెడ్డికి. ఆ రైతు బంధు మనపై రేవంత్ రెడ్డి వారికి మీకు తెలుసు కదా, 7,000 కోట్ల రూపాయలు బ్యాంక్ లో పెట్టి మనం ఓడిపోయిన రోజు రైతు బంధుకు 7,000 కోట్ల ఆడ అప్పచెప్పొచ్చినాం రేవంత్ రెడ్డికి. ఆ పైసలు 5 నెలలు ఇవ్వలేదు, కాంట్రాక్టర్లకు ఇచ్చుకున్నాడు. ఇవాళ మన పైసలు మన కేసీఆర్ గారు రైతు బంధు పెట్టిన పైసలు ఇవాళ ఇప్పుడు ఇస్తాడు కొన్ని. మీరు కాశీకి ఎంపీ, వారణాసి అంటారు ఇంగ్లీష్ లా, ఇక్కడ దక్షిణ కాశీ. నువ్వు కాశీకి కోట్ల రూపాయలు పెట్టి బాగుపరిచినావు వారణాసిని. మా వేములవాడ దక్షిణ కాశీ ఒక 500 కోట్లు ప్రకటించవయ్యా మోడీ అని నేను అడిగిన. తెల్లారి మోడీ గారు వచ్చిండ్రు, బండి సంజయ్ గారు మోడీ 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 అని జపం మాడింది తప్పితే మన సమస్య ఒక్కటి కూడా అడగలేదు. విషయాలు కరీంనగర్ కోసం అడగనటువంటి ఎంపీ బండి సంజయ్ గారు ఎందుకు ఓటు వేయాలి? ఇలా మీరు కాదు, నేను బీజేపీ శ్రేణులను అడుగుతున్నా, బీజేపీ కార్యకర్తలను అడుగుతున్నా, ఇలా ఎందుకు ఓటు వేపిస్తారు మీరు?